ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మరి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. ఈ రోజును కూడా ఒక చక్కని వాగ్దానము చేత దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 48వ వచనము. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఈ రోజున మాట్లాడుతున్నటువంటి మాట, శత్రువుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తానంటున్నాడు. హల్లెలూయా. శత్రువుల చేతిలో పడడం ఎంతో భయంకరమైనది. మనకు ఈ లోకంలో అంటే శారీర పరంగా శత్రువులు ఉన్నా లేకపోయినా మనకు ప్రధాన శత్రువు అపవాది. ఆ అపవాది చేతిలో నుండి దేవుడు ఈ రోజున నిన్ను విడిపించబోతున్నాడు. దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. ఆయన నిన్ను రక్షించువాడై ఉన్నాడు. హల్లెలూయా. మన శత్రువు చేతిలో నుండి అది ఏ సమస్య అయినా కావచ్చు, నీవు దేనితో అయితే పోరాడుతున్నావో అది నీకు శత్రువే. అనారోగ్య సమస్యలు కావచ్చు, అప్పుల భారాలు కావచ్చు, ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చు, కుటుంబ జీవితంలో సమస్యలు కావచ్చు, అర్థం చేసుకొని మనుషులే కావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా అవన్నీ కూడా నీకు శత్రువులే. హల్లెలూయా. నీ శత్రువు చేతిలో నుండి ఆయన నిన్ను ఈ రోజున విడిపించబోతున్నాడు. మరి నీ శత్రువు ఏదైతే ఉందో, నీకు పడని వాళ్ళు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, నీవు నీతిగా నిజాయితీగా యథార్థంగా నీవు బ్రతుకుతున్నప్పటికీ నీకు పడని వారు ఎక్కువై ఉండొచ్చు. వారి చేతిలో నుంచి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు తన యొక్క మాట మనకు సెలవిస్తే అది ఖచ్చితంగా నెరవేర్చగలిగినటువంటి సమర్థుడండి. అయితే అంత మాత్రమే కాదు, నీ మీదికి ఎవరైతే లేస్తున్నారో వారి కంటే నిన్ను హెచ్చిస్తాడంట. హల్లెలూయా. ఇప్పటి వరకు నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో, నీ ఉద్యోగం విషయంలో కావచ్చు, నీవు నీకున్న జ్ఞానం విషయంలో కావచ్చు, నిన్ను అందరూ కూడా చిన్న చూపు చూస్తున్నారేమో. నీకు ఏది లేదని, నువ్వు బీదవాడివని, నీకు జ్ఞానం లేదని, నీకు తెలివి లేదని, నీవు దేనికి పనికిరానటువంటి వ్యక్తివని నిన్ను అందరూ చిన్న చూపు చూస్తుండొచ్చు. దేవుడు ఏమంటున్నాడంట, వారి కంటే, నీ శత్రువుల కంటే నిన్ను అధికంగా హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన్ని నమ్మి ఆయన వాగ్దానాల పైన విశ్వాసం ఉంచిన వారికి ఆయన తప్పక మేలు చేస్తాడండి. నీ శత్రువుల నుంచి విడిపిస్తానంటున్నాడు. నీ శత్రువులకు పైగా నిన్ను హెచ్చిస్తానంటున్నాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థానములో నిన్ను నిలవబెడతానని ఈ రోజు నా మాట ఇస్తున్నాడు. ఆ వాగ్దానము మన జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగలిగిన దేవా, దయాళుడా, దీర్ఘశాంతుడా, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున తండ్రి, మా శత్రువులందరికంటే మమ్మల్ని హెచ్చించే దేవుడవని, శత్రువుల చేతిలో పడకుండా ప్రభా మమ్మల్ని రక్షించే దేవుడవని ఈ రోజున తండ్రి మీ యొక్క మాటల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఆర్థిక పరమైన ఇబ్బందులతో అయా మరి సతమతం అవుతున్నారో, అయా మరి తండ్రి అట్టి బిడ్డలను మీరు లేవనెత్తండి. వారికి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటినీ యేసు నామములో కొట్టివేయండి. ప్రయాణాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అయా ఈ రోజున దుఃఖముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వారి దుఃఖమును కొట్టివేసి సంతోషాన్ని వారికి దయచేయమని, అద్భుతాలు ఆశ్చర్యమైనటువంటి కార్యాలతో బిడ్డలను మీరు నింపమని, అయా మీ యొక్క తండ్రి గొప్ప కార్యాలు వారి పట్ల మీరు జరిగిస్తురమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక. దేవుడిచ్చిన వాగ్దానము మీ జీవితాలలో నెరవేర్చబడునుగాక.